Hey guys, welcome back to our channel Sam and Ashu vlogs. సో చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో తీయక. సో ఈరోజు అయితే నేను ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. అనుకోవచ్చు ఏంటి చిన్నపిల్ల నా బర్త్డే సెలబ్రేషన్స్ అని, బట్ నాకు ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే మేము కొత్త ఇంటికి వచ్చాం కదా, సో ఇక్కడ ఒక చిన్న పార్టీ లాంటిది ఏమన్నా చేసుకుందామని చెప్పేసి ఇంకా నా బర్త్డే అని మా సాయి గారు ఈరోజు సెలబ్రేట్ చేద్దామని చెప్పారు. సో అందుకే అనమాట ఈరోజు ఇంకా మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, అన్నయ్య వదిన అందరిని ఇన్వైట్ చేసేసాము. సో వాళ్ళందరూ ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే బర్త్డే అని కాదు, జస్ట్ అందరం అలా గెట్ టుగెదర్ అవుతాము, కొంచెం ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేస్తాము అనేసి అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏంటి ఎలా చేస్తాము మేము నైట్ మా వాళ్ళతో ఏంటి ఇవంతా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ అలాగనే మా గృహప్రవేశం వీడియో కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను, అది కూడా చూసేయండి మీరు. హ్యాపీ బర్త్డే ఒకటి. థ్యాంక్ యూ డి, థ్యాంక్ యూ. సో ఇప్పుడే మా ఆరు వచ్చే టైం అవుతుంది. ఇప్పుడే మా సాయి గారు వెళ్ళి ఆరుని తీసుకొస్తారు. బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడైతే లంచ్ చేసేసాను, నేను చేశాను. ఇంక ఇప్పుడే మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నామన్నారు. ఒక 15 minutesలో వచ్చేస్తారు. ఇంకా వచ్చాక ఇంకా కుకింగ్కి అంత ప్రిపేర్ చేయాలి, ఇంకా అందరం కలిసి చేసుకుంటాం. సో ఇప్పుడే మా ఆరుగాడు అయితే వచ్చేస్తున్నాడు, వినిపిస్తున్నాడు వాడి వాయిస్. ఆరు థ్యాంక్ యూ నాన్న, గివ్ మీ హాగ్. సో ఇప్పుడే వచ్చాడు అనమాట. అమ్మో ఏంట్రా ఇది, బోర్డా? సో ఇది వచ్చేసి నా మార్నింగ్ అవుట్ఫిట్ అనమాట. ఈవినింగ్ ఇంకొకటి ఉంది. సో ఈరోజు మండే అని చెప్పేసి చక్కగా పూజ చేసుకొని ఇంకా నేను ఇలా ఒక మంచి ట్రెడిషనల్ అమ్మాయి ట్రెడిషనల్గా రెడీ అయ్యా. సో ఇది మా ఆరు నాకు తయారు చేసిన గ్రీటింగ్ అనమాట. వాడే రాశాడు ఐ లవ్ యూ ఇన్ మై, ఇది నేనంట. వాడు ఎంత క్యూట్గా రాశాడు ఐ లవ్ యూ అని, నాకు భలే అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. వాడు నిన్న ఇది రాసుకొని వచ్చి నాకు ఇవ్వగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నైస్, బాగా రాశాడు. సో ఇప్పుడైతే ఫొటోస్ దిగాను అనమాట ఈ డ్రెస్ మీద. ఇంకేం చెప్పాలి, ఏం చెప్తావు, టాపిక్ లేకుండా ఏం చెప్తావు? యాక్చువల్లీ వీడియో వచ్చేసి సాయి తీస్తున్నాడు, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళేమో ఇంకా రాలేదు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. చూద్దాం. హే గాయ్స్, సో చెప్పా కదా ఇంకా మా వాళ్ళు అందరు వస్తారని, అందరైతే వచ్చేసారు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ నేను చూపిస్తాను. థ్యాంక్ యూ కాజా. హాయ్ అసి, థ్యాంక్ యూ. హాయ్ పెద్దమ్మ, థ్యాంక్ యూ పెద్దమ్మ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సామి. హాయ్ పిన్ని, థ్యాంక్ యూ పిన్ని. హాయ్ పిన్ని, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. సో ఇంకా మా నూరక్క రావాలి, మా దిల్లక్క రావాలి, మా కాసింబక్క రావాలి, ఇంకా చాలా మంది రావాలి. అనుకునే లోపల నూరక్క వచ్చేసింది. అక్కకు కూడా చెప్దాం. హాయ్ అక్క. థ్యాంక్ యూ అక్క. హాయ్ చిన్ను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కైను, థ్యాంక్ యూ చిన్ను. సో ఇంకా వదిన అన్న వాళ్ళు కూడా అందరు రావాలి.
సో ఇంకా వాళ్ళందరూ అంటే వదిన వీళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంక వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా అందరైతే వంటలు స్టార్ట్ చేసేస్తున్నారు. మమ్మీ ఏంటి స్పెషల్స్ ఈరోజు? చీ పలావా? గోంగూర పచ్చడి. హాయ్ పెద్దనా. థ్యాంక్ యూ పెద్దనా. సో ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో డిన్నర్ కాబట్టి మనం ఇప్పుడు 4 అయింది టైం. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అవుతాయి. మెయిన్ ఈ వెజిటబుల్స్ కటింగ్ ఇవే ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా మా దిల్లక్క, కాసిమక్క, వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా రావాలి. ఇంకా వాళ్ళు లేట్ అవుతుంది. ఇంక అంతలోపు మా సుఫీ పాప కూడా వచ్చేసింది. దాని ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ పిల్లలు తిన్నారని చెప్పి ఆమె అడిగిందనమాట. డెకరేషన్ కి కొంచెం రెడీ చేస్తాం. అన్ని ఇక్కడంతా సార్ట్ అవుట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. కొంచెం డెకరేషన్ ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అది స్టార్ట్ చేస్తున్నాం. ఆశక్కకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆశక్క కిందే ఉంది. సో డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత పైకి వస్తుంది. అప్పుడు చూసి ఎలా షాక్ అవుతుందో రియాక్షన్. యాక్చువల్లీ వీళ్ళు నా గురించి ఇంత చెప్పారని చెప్పి నాకు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు తెలిసింది. సో నా కోసం చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు వాళ్ళు పైన. అండ్ నేనైతే ఇంకా కిందనే ఉన్నానన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు కుక్ చేస్తుంటే అలా చూస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇట్లా అమ్మ వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా ఇది ఈరోజు నా స్పెషల్ డే, నా బర్త్డే కాబట్టి ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంగో చూసారు కదా మా ఆంటీస్ అందరూ కిచెన్లో ఉన్నారు. సో ఆంటీస్ కాదులే అమ్మ వాళ్ళు. మళ్ళీ ఆంటీస్ అన్నా కానీ మా మమ్మీ వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. సో అలాగా ఇంకా వాళ్ళైతే ఇంకా అల్లం పేస్ట్ పట్టడం, ఇంకా అటు ఇవన్నీ కట్ చేయడం ఇవన్నీ అయితే అయిపోతున్నాయి. అండ్ అంతలో మా సుఫీద్ ఒకటి ఊరిక మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి అడుగుతూ. సో ఇంక అట్లా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ అలా నవ్వుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆంటీస్. వీళ్ళందరికంటే నేను చిన్న ఆంటీ. సో అక్కడ మా పిన్ని గులాబ్ జాము చేస్తుంది. చూపిస్తా గులాబ్ జామ్. నేనే అడిగా అనమాట గులాబ్ జామ్ చేయమని, చేస్తుంది. సో ఇంకా నాకు గులాబ్ జామ్ తినాలనిపించింది. ఇంకా మా పిన్నిని అడిగాను చేస్తా అని చెప్పింది. సో ఇంకా ఆల్రెడీ చేస్తూనే ఉంది, మేము తింటూనే ఉన్నాము. అలాగనే అయిపోయింది. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసాం మేము అని చెప్తుంది. ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇద్దరేమో ఒకరేమో ఇంకా సాంబార్కి రెడీ చేస్తున్నారు. ఇంకో పిన్నేమో నా కోసం గులాబ్ జామున్ చేస్తుంది. ఇంకా యాక్చువల్లీ వంట అయితే మేము ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ కొంచెం చిన్న చిన్న వంటలు చేసి కింద అయితే పెట్టుకుంటున్నాము స్టవ్. ఇంకా కింద చేద్దామని చెప్పేసి. సో ఇంక ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళిపోదాం. మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట హ్యాండ్ బ్యాగ్. సో ఇగో చూసారు కదా ఇది కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్. ఇంక ఇక్కడైతే మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడైతే ఇంకా కిందకి వచ్చేసి మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అక్క ఏం చేస్తున్నారు? చికెనా పలావా? ఓకే ఇప్పుడు పలావ్ అయితే చేసేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇక్కడైతే పిల్లలు బయట ఆడుకుంటున్నారు. సుఫీ ఏదో చెప్తుందంట, చెప్పు. పిల్లలందరికీ నువ్వు పిల్లవి కాదా? సో ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కుకింగ్ స్టార్ట్ చేసేసరికి 5:30 అయింది. సో చూసారు కదా మా హసీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది కుకింగ్లో. సో ఫస్ట్ అయితే ఇంకా పలావ్ అయితే చేసేస్తున్నారు. యాక్చువల్లీ నాకు బిర్యానీ వీటిలన్నిట్లకంటే అంటే మా వాళ్ళందరికీ ఇలా బిర్యానీ చేసుకునే దానికంటే ఇలా పలావ్, చికెన్, సాంబార్, రైతా ఇలా ఉంటే గోంగూర పచ్చడి మెయిన్. నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. సో ఇలా తింటే కొంచెం మంచిగా స్టమక్ ఫుల్గా తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఇంకా మేమైతే చికెన్ పలావ్ చేసుకుందామని అనుకున్నాము. అండ్ పైన ఇదంతా జరుగుతుందన్నమాట.
సో వీళ్ళు నా కోసం బర్త్డే డెకరేషన్ బాగానే ప్లాన్ చేశారు. యాక్చువల్లీ నేను జస్ట్ ఒకసారి సాయికి చెప్పాననమాట, నాకు ఇలా ఈసారి ఎప్పుడైనా నాకు ఇలా బర్త్డే చెయ్యి ఇలా టెర్రస్ మీద లైటింగ్స్తో అని చెప్పి. బట్ ఇంత తొందరగా నా కోరిక తీరుస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మిస్టర్ డీమ్. సో అలా జరుగుతుందనమాట నా బర్త్డే ప్రిపరేషన్స్. ఇది జరిగే లోపల నేనైతే కింద రెడీ అయిపోతున్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ, నాకు ఇలాంటి మంచి హస్బెండ్ అండ్ మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరికినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకా కింద చూసుకుంటే ఇంకా అందరూ ఇంకా రెడీ అవ్వడానికి సిద్ధమైపోతున్నారనమాట. ఇంకా కుకింగ్ అయిపోయింది, పైన డెకరేషన్ అయిపోయింది, ఇంకా రెడీ అవ్వాలి. సో యెస్, నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా నిక్కి పాప కూడా వచ్చిందనమాట నా కోసం. ఐఎమ్ సో హ్యాపీ, తను నా బెస్ట్ హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ బేబీ. ఐ లవ్ యూ. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా చక్కగా అందంగా రెడీ అయ్యి వచ్చేసారు నా బర్త్డేకి. సో చూస్తున్నారు కదా మా అందరినీ ఎంత మంచిగా రెడీ అయ్యామో. మా బావ వాళ్ళకైతే ఒకటే నవ్వొస్తూనే ఉంటుంది మమ్మల్ని చూస్తే. సో మా డాడీ ఫేస్లో కూడా చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. డాడీ నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి బర్త్డేలు 100 ఏళ్ళు చేసుకోవాలి. ఓకే 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 బాయ్. థ్యాంక్ యూ. హాయ్ పెద్దనా. సో ఎలా ఉంది ఈరోజు? థ్యాంక్ యూ పెద్దనా. హ్యాపీగా ఉంది నీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డేలు చేసుకోవాలి హ్యాపీగా. ఇదే హ్యాపీ ఎన్నో జరుపుకోవాలి పుట్టినరోజు. థ్యాంక్ యూ పెద్దనా. హాయ్ బాబాయ్. ఎలా ఉంది ఈరోజు మీ కూతురు బర్త్డేకి రావడం? థ్యాంక్ యూ. ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నా గురించి? హాయ్ గాయ్స్. హాయ్ అన్న. హ్యాపీ బర్త్డే టు చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అడ్వాన్స్ అని పిల్లలు. థ్యాంక్ యూ. సో నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మీ చెల్లి బర్త్డేకి రావడం? యాజ్ ఇట్ ఈస్ సూపర్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. అంతా బాగుంది కానీ కొంచెం పైకి వైఫై రావట్లేదు. అది కూడా నెక్స్ట్ టైం పైన పెట్టిస్తే చాలా బాగుంది. ఓకే ఓకే ష్యూర్. హాయ్ సమి. హాయ్ ఆశిక. హాయ్ యు లుక్ సో క్యూట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నా? నువ్వు కూడా సూపర్ ఉన్నావు. హ్యాపీ బర్త్డే. ఎక్స్టెండర్ అంటే చూడు. EXT లొకేషన్ చాలా బాగుంది ఆశ. థ్యాంక్ యూ బావా. దీని పైన టెంట్ వేసి ఇంకా మంచిగా ఉండేది. టెంట్ ఎందుకు బావా? ఎండేం లేదు బావా. చలి పడుతుంది కదా అందుకని టెంట్ వేసి ఉంటే మంచిగా ఉండేది. ఓకే నువ్వు చెప్పు, మీ మర్దల్ బర్త్డేకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా వింత వింతగా ఉంది. మేమేమన్నా అంత వింతగా రెడీ అయ్యామా? అంటే కొంతమంది వింతగా రెడీ అయ్యారు అందు గురించి. అది సరేనా? ఓకే థ్యాంక్ యూ. హాయ్ బావా. కిచెన్ రూమ్ లో థ్యాంక్ యూ బావా. ఎలా అనిపిస్తుంది ఈరోజు నీకు ఇక్కడికి రావడం? చాలా బాగుంది. ఈ డెకరేషన్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే హలో. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీ అందరికి ఎలా అనిపిస్తుంది నా బర్త్డేకి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెకరేషన్ అదంతా ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. హాయ్ మమ్మీ. హాయ్ పెద్దమ్మా. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది నా బర్త్డేకి రావడం? ఇదంతా చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. అదుర్స్. థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నాను? నువ్వు కత్తి చాలా బాగున్నావా? థ్యాంక్ యూ. హాయ్ పిన్ని. హాయ్ హాయ్.
సో ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? చాలా హ్యాపీగా, చాలా స్పెషల్ గా ఉంది. డెకరేషన్ చాలా బాగుంది, డ్రెస్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కువ పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఈరోజు నా బర్త్డేకి వచ్చినందుకు? ఆల్వేస్ బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ బర్త్డే సంతూర్ మమ్మీ. అసలు నీ ఏజ్ పెరుగుతుందో తగ్గుతుందో అర్థం అవ్వట్లేదు. అంత తాయిత్తు మహిమ. ఏం తాయితు నాకు కూడా పెట్టొచ్చు. పెళ్లి చేసుకోగలుగుతా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ లాలు. థ్యాంక్ యూ. ఇంకా నేను ఉన్నా బాగున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిచి. సో ఎలా ఉంది డెకరేషన్ ఇదంతా? నేను ఎలా ఉన్నా? థ్యాంక్ యూ. అరే నేను కూడా మీ ఏజ్ లాగానే కనిపిస్తున్నారా? అసలైన వారిని అడుగుదాం ఒకసారి ఎలా ఉన్నాను. హాయ్ డి. సో చెప్పు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. ఇంకా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత మంచిగా డెకరేట్ చేసినందుకు. నేను ఒక్కసారి నాకు ఇలా కావాలి అని అడిగినందుకు, చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాకు? అయితే బర్త్డేస్ ఎవ్రీ ఇయర్ కాకుండా 20 years ఒకసారి వస్తే బాగుంటుంది అందరికి. ఎందుకు? సరే అందరికి ఒక్కరికి కాదు, అందరి బర్త్డేస్ 20 years 10 years ఒకసారి వస్తే ఎవరికి ఇబ్బంది. డ్రెస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ నువ్వు కూడా చాలా బాగున్నావు. అండ్ డెకరేషన్ లో కూడా నేను హెల్ప్ చేస్తా. ఎలా ఉంది డెకరేషన్? సో ఎలా ఉంది? సూపర్ సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా కష్టపడి డెకరేషన్ చేసినందుకు. కాజా అందరూ. హలో బేబీ. హాయ్ బేబీ. చెప్పు. థ్యాంక్ యూ. ముద్దు పెట్టవా నాకు? కిచెన్ లో పెట్టిన హాయ్ కన్నా. చెప్పు. చాలా బాగుంది డెకరేషన్ కూడా. నేను బాగున్నానా? డెకరేషన్ బాగుందా? మమ్మీ చాలా బాగుంది డెకరేషన్ కంటే మమ్మీ బాగుంది. థ్యాంక్ యూ. వాచ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. డాడీ గిఫ్ట్ ఇచ్చిన. హాయ్ కాజా. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు నా బర్త్డేకి రావడం? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో నేను ఎలా ఉన్నాను? యువర్ గార్జియస్, లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ కాజా. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. సో ఇంకా నా బర్త్డే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఎందుకో జస్ట్ నార్మల్గా అలా అందరినీ ఒకసారి అలా అడుగుదామని చెప్పి అలా అడిగాను అనమాట, నా బర్త్డేకి రావడం ఎలా అనిపిస్తుందని. సో అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు అలా హ్యాపీగా ఉన్నందుకు నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఐ కాంట్ బిలీవ్ దిస్ అనమాట. ఎందుకంటే నాకు అప్పుడే 28 years. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నా. బట్ నమ్మాల్సిందే, తప్పదు. ఇంకొక 2 years ఆగితే 30 years వచ్చేస్తాయి నాకు. ఎందుకు ఇలా ఏజ్ పెరగడం? చక్కగా అలాగనే ఆగిపోవచ్చు కదా మన ఏజ్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇట్స్ ఓకే, ఏజ్ అన్నాక పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఓకే. సో ఇంకా నేనైతే కేక్ కట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ బర్త్డే మాత్రం చాలా స్పెషల్ బర్త్డే అయింది. ఎందుకంటే మేము కొత్త ఇంటికి వెళ్ళడం. సో వెళ్ళినాక ఇది నా ఫస్ట్ బర్త్డే అనమాట మా ఓన్ హౌస్లో. సో నేను అందుకే జస్ట్ ఇలా ఏమైనా కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ నాకు బర్త్డేస్ అసలు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ వచ్చేది, కానీ ఇప్పుడు పెద్దగా కొద్ది బర్త్డేస్ మీద అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు.
అండ్ స్కూల్లో ఉన్నప్పుడు బర్త్డే మంత్ వస్తేనే డిసెంబర్ వస్తేనే ఈ మంత్లో నా బర్త్డే ఉంది నా బర్త్డే ఉందని చాలా ఎగ్జైట్ అవుతుండే. ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ ఎందుకో మరి అలాంటివి ఏమీ అనిపించవు. బట్ కానీ సాయి గారు మాత్రం నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. ఈ ఇయర్ నా బర్త్డే ఏదైనా సరే మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది అది వేరు ఉంటుంది. సో అట్లా ఇయర్ మాత్రం నా ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇది నాకు మంచి మెమరీ అనమాట నా ఈ 28th బర్త్డే మాత్రం. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అలా మా వాళ్ళు అందరూ ఒక్కొక్కరు వచ్చి నాకు కేక్ తినిపిస్తూ ఉన్నారనమాట. అమ్మో కేక్ అయితే నేను ఇంకా తినలేకపోయాను, ఇంకా నాకు కొంచెమే పెట్టండి అని చెప్పాను. సో ఇంకా మేమైతే ఇంకా కిందకొచ్చేసాము. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము. ముందు ఇంకా నాన్న వాళ్ళు ఇంకా పిల్లలు వీళ్ళందరికైతే పెట్టేస్తున్నారు. అండ్ ఈరోజు ఎంత బాగా కుదిరాయంటే వంటలు చాలా అంటే చాలా బాగా కుదిరాయి. చాలా బాగా కుక్ చేశారు అమ్మ వాళ్ళందరూ కలిసి. అందుకే మా పెద్దనాన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చినాయి అన్నీ. సో ఇంకా వాళ్ళైతే తింటున్నారు. సో ఇదనమాట మా ఇల్లు. నేనైతే మీకు హోమ్ టూర్ కూడా నేను చేసి చూపిస్తాను ఒక వీడియో. అండ్ మా గృహప్రవేశం వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట సంగతి. ఇంకా నా బర్త్డే ఇలా జరిగిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ నా బర్త్డేకి వచ్చి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసినందుకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎలా ఉన్నాయి వంటలు? ఎలా ఉన్నాయి పెద్దన వంటలు? ఓకే ఓకే. అండ్ ఇంకా మా వాళ్ళందరూ డిన్నర్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ ఇంకా నేను కూడా తినలేదనమాట. ఇంకా వీళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అప్పుడు తిందామని చెప్పేసి ఇంకా నేను తినలేదు. సో ఇంకా మా వాళ్ళందరికైతే బాయ్ చెప్పిద్దాము. సో ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్దాం. అండ్ టైం వచ్చేసి 12 అవ్వొస్తుంది. సో ఇంకా మేము కూడా ఇంకా పైకెళ్ళి కొన్ని పిక్స్ దిగి ఇంకా సాయి తింటున్నారు. ఇంకా నాకు ఓపిక లేక మా మమ్మీతో పెట్టించుకుంటున్నాను. సో ఇదనమాట నా బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. And yeah, that's it. And once again, happy birthday to me. Okay, bye bye.